హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులని సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకొని మనకు పనికి రావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా ఉపయోగకరమైన టిప్స్ అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. ఒక్కోసారి కిచెన్లోన ఎందుకో తెలియదు కానీ సడన్గా మనకి బొద్దింకలు అనేవి ఎక్కువగా అయిపోయి ఎక్కడ చూసినా కూడాను అలా తిరుగుతూనే ఉంటాయి కదండి. ఇవి పిల్లలు కూడా ఎక్కువగా పెట్టేసాయి అనుకోండి, ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇలా బొద్దింకలతో పాటు బల్లులు, ఎలుకలు, ఈగలు లాంటివి ఇంట్లోకి రాకుండా ఉండాలంటే సింపుల్గా చిన్న హోమ్ రెమెడీని ట్రై చేయండి. దానికోసం ఒక 4 లవంగాలను ఈ విధంగా కచ్చాబచ్చాగా దంచేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకి కలరా ఉండాలనేవి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయండి. వీటిని నాప్థలిన్ బాల్స్ అని కూడా అంటారు. దీని స్మెల్ ఎంత బాగా వస్తుందో అందరికీ తెలిసిందే కదా. దీన్ని ఒక్కటి తీసేసుకొని మెత్తగా ఇలా పేపర్లో పెట్టేసుకొని పౌడర్లో తయారు చేసుకొని ముందైతే లవంగాల్ని కచ్చాబచ్చాగా దంచాం కదండి, సో దాన్ని కూడా వేసేసుకొని మరి ఎక్కువ వాటర్ని అయితే పోకూడదన్నమాట. ఎందువల్లంటే మనం ఘాట్ అనేది పోకుండా ఉండాలి కాబట్టి. సో తర్వాత 2 కర్పూరం బిళ్ళలను కూడా వేసేసుకొని చేతితోటి ఈ విధంగా ఉండ మొత్తం కూడా కరిగేటట్టు అయితే కలిపేసుకోవాలి. ఒక్కోసారి నాకు డౌట్ వస్తూ ఉంటుంది, బొద్దింకలు అనేవి మా ఇంట్లోనే ఇలా తిరుగుతున్నాయా లేదంటే అందరి ఇళ్లలో కూడా ఇదే విధంగా ఉంటుందా అని. నేనైతే మా రిలేటివ్స్లో కొంతమంది అడిగితే మా ఇంట్లో కూడా బొద్దింకలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని అయితే చెప్పారండి. సో నేను సింపుల్ ఇలా ట్రై చేశాను. బొద్దింకలు అనేవి చక్కగా తగ్గాయి అనమాట. అలాగే ఇందులోనే ఒక చిటికెడు పసుపును కూడా యాడ్ చేసేసుకొని తరువాత దీన్ని ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట. ఎవరైతే ఈ బొద్దింకలతోటి విసిగిపోయి చిరాకు వచ్చేసిందో ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఈ వాటర్ని ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని రెగ్యులర్గా ఉదయము లేదంటే నైట్ టైం కానీ ఇలా కిచెన్ గోడల మీద కానీ కిచెన్ దగ్గర, స్టవ్ దగ్గర, అలాగే సింక్ దగ్గర మనకి బొద్దింకలు అనేవి ఏ ప్లేసులో ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ దగ్గర గట్టుని ఎక్కువగా ఇవి మనకి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా. అలాగే బల్లులు, బొద్దింకలు, ఈగలు, పురుగులు, ఎలుకలు లాంటివి కూడా ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. బొద్దింకలు అనేవి తగ్గడం మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. నార్మల్గా మనం ఎగ్స్ అనేవి ఇంట్లో తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఎక్కువ తెచ్చుకునేటప్పుడు దానికి సరిపడే ట్రే అనేది లేకపోతే గుడ్లు అనేవి కదిలిపోయి మనకి పగిలిపోయి చాలా ఎక్కువ శ్రమ కూడా అయిపోతూ ఉంటుంది కదండి. ఎక్కువ గుడ్లు తెచ్చుకునేటప్పుడు వాటిని మనం స్టోర్ చేసుకోవాలనుకున్నా లేదంటే గుడ్లు అనేవి ఒకదానికొకటి కదిలిపోయి పగిలిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇటువంటి ఏదైనా వాడలేని బాక్సెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి కదా. మీ దగ్గర ఒకవేళ ఇంకా ఎక్కువ గుడ్లు ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ తీసుకొని ఇందులో మనకి బియ్యం అనేవి వేసేసుకోవాలండి. ఒక అర గ్లాస్ వరకు కూడాను బియ్యంలో మనం ఈ గుడ్లు అనేవి పెట్టేటప్పుడు అటు ఇటు కదిలిపోకుండా మనం ఎటు కదిల్చినా కూడా కదిలిపోకుండా పగిలిపోకుండా చాలా స్టాండర్డ్గా ఉంటాయి. అలాగే గుడ్లు కూడా ఎక్కువ రోజులు పాడైపోకుండా చక్కగా నిలవ ఉంటాయి అనమాట. ఖచ్చితంగా ఈ ట్రిక్ని ట్రై చేయండి. ఇంకా మూడవ టిప్ని అయితే తెలుసుకుందాము. మనం రెగ్యులర్గా వాడే హ్యాండ్ బ్యాగ్స్ కానీ లేదంటే క్యారీ బ్యాగులు అయినా లేదంటే పిల్లలు స్కూల్కి వేసుకుని వెళ్ళే బ్యాగ్స్ అయినా జిప్ ఉండే ఏ బ్యాగులు అయినా కూడా మనకి ఈ విధంగా అప్పుడప్పుడు స్ట్రక్ అయిపోతూ ఉంటాయి కదండి. ముఖ్యంగా మన ఆడవారు ఎక్కువగా రెగ్యులర్గా బయటకు వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ అనేవి వాడేటప్పుడు ఇలా జిప్పులు కానీ ఎక్కడైనా స్ట్రక్ అయితే చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. ఆ టైంలో మనము సడన్గా లాగేసామంటే జిప్పు మొత్తం కూడా పోతుంది, బ్యాగ్ కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి సింపుల్గా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు, ఎప్పుడైనా జిప్పులు అనేవి పట్టకుండా ఉండాలంటే ఖచ్చితంగా రెగ్యులర్గా వాడే బ్యాగులన్నిటికీ కూడాను లేదంటే మనకి జిప్పు పట్టేస్తుంది అనుకున్నట్లయితే సింపుల్గా ఇలా మీరు క్యాండిల్ అనేది తీసేసుకొని జిప్పులన్నిటికీ కూడాను కొంచెం రుద్దామనుకోండి, క్యాండిల్ అనేది మనకి చాలా షార్ప్గా అంటే జారుగా ఉంటుంది కాబట్టి జిప్పులు అనేవి మనకు అస్సలు పట్టేయకుండా ఉంటాయి అనమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. జిప్పు చూసారు కదా, ముందు స్ట్రక్ అయ్యేది చిరాకు వచ్చేసేది బయటకు తీసుకువెళ్ళేటప్పుడు జస్ట్ ఇలా క్యాండిల్తో రుద్దితే సరిపోతుందండి. జిప్స్ అనేవి మనకు అస్సలు స్ట్రక్ అవ్వకుండా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ని అయితే తెలుసుకుందాము. రెగ్యులర్గా మనం వేసుకునే సాక్సెస్ అనేవి ఒక్కొక్కసారి ఈ విధంగా కొత్తవైనా కూడాను 2-3 వాషుల తర్వాత ఇలా పోగులు అనేవి వచ్చేసి వేసుకునేటప్పుడు కూడాను స్కిన్ దగ్గర చాలా హార్డ్ అయిపోయి చాలా ఇసంగా కూడా ఉంటాయి కదండి. చేత్తో ఉతికినా కూడా ఇవి పోవన్నమాట. అలాంటప్పుడు సాక్స్లు అనేవి హార్డ్ అయిపోకుండా స్మూత్గా నార్మల్ స్టేజ్లోకి తీసుకురావాలనుకున్నట్లయితే సింపుల్గా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. చూసారు కదా ఈ సాక్స్ల మీద పోగులు అనేవి ఎలా వచ్చేసాయో. పోగులు అనేవి ఈ విధంగా అసహ్యంగా వచ్చి ఇబ్బంది పడుతున్నట్లయితే జస్ట్ ఇటువంటి ఒక రేజర్ అనేది తీసేసుకొని ఎక్కడైతే మీకు ఈ పోగులు అనేవి ఇలా ఎక్కువగా ఉన్నాయో ఆ ప్లేస్లో జస్ట్ మీరు కొంచెం ఇలా లేజరింగ్ చేసినట్లయితే ఎక్స్ట్రా ఉండే పోగులన్నీ కూడా వచ్చేసి ఈ హార్డ్నెస్ అనేది పోతుంది. అలాగే మనం కాలుకు వేసుకునేటప్పుడు కూడా సాక్స్లు చాలా స్మూత్గా ఉంటాయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి.
నార్మల్‌గా వీటిని మనము చేత్తో రుద్దినా కూడాను ఇవి అస్సలు పోవు కాబట్టి పోగులనేవి ఎప్పటికప్పుడు మనం విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే సాక్స్‌లు కూడా చాలా నీట్‌గా ఉంటాయండి. అలాగే చూసేవారికి కూడాను ఏం అసహ్యంగా ఉండదన్నమాట. ఈసారి సాక్స్‌లు ఎప్పుడైనా పోగులు ఊడిపోతున్నాయి, హార్డ్ అయిపోయాయి అనుకున్నట్లయితే ఓన్లీ సాక్స్‌లే కాకుండా కొన్ని కొన్ని వూల్ ఐటెమ్స్‌కి కూడా ఇదే విధంగా జరుగుతుంది కాబట్టి సింపుల్‌గా ఇలా లేజర్ తోటి జస్ట్ 2, 3 సార్లు ఈ విధంగా రఫ్ చేసేసారనుకోండి, మీకు ఇంతకు ముందు కంటే కూడాను చాలా బావుంటాయన్నమాట. యేసుకునేటప్పుడు కూడా చాలా కంఫర్ట్‌గా ఏటి హిచ్చీనెస్ అనేది లేకుండా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఐదో టిప్పునైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలామంది ఆడవారికైనా, మగవారికైనా ఐబ్రోస్ అనేవి చాలా పలిచి పడిపోయి, అలాగే కొంతమందికి గ్రోత్ కూడా పెరగదండి. కొంతమంది అయితే క్రీమ్స్ అని ఇవి అవి వాడుతూ ఉంటారు. ఇవి ఏవి లేకుండా చాలా మంచి న్యాచురల్ టిక్‌నైతే తెలుసుకుందామండి. రాత్రి పడుకునేటప్పుడు ఎవరికైతే ఈ ఐబ్రోస్ అనేవి పలచబడిపోయాయి అనుకుంటారో, ఆముదం అనేది ఇంట్లో ఉంటుంది కదండీ! ఆముదం మన హెయిర్‌కి కూడా చాలా చాలా మంచిదండి. ఇప్పుడైతే చాలా రకాల ఆయిల్స్ అయితే వచ్చేసాయి గానీ, అప్పట్లో అందరూ ఆముదమే వాడేవారు కాబట్టి హెయిర్ అనేది అంత బావుందనమాట. ఇలా హెయిర్‌కే కాకుండా మీరు రెగ్యులర్‌గా ఎవరైతే ఈ ఐబ్రోస్ పల్చగా ఉన్నాయనుకుంటారో, రెగ్యులర్‌గా పడుకునేటప్పుడు డైలీ కూడాను కనుబొమ్మలు పలచగా ఉన్న వాటికి కూడాను కొంచెం అప్లై చేసేసి మార్నింగ్ లేసేసి వాష్ చేసేసుకొని చూడండి. నెల రోజుల్లోనే మీకైతే ఇవి గ్రోత్ పెరుగుతాయి. అలాగే నల్లగా కూడా ఉంటాయి. నేను వారం రోజులయిందండి ఐబ్రోస్ చేసుకొని. అయినా కూడా నా ఐబ్రోస్ లెంత్ ఎంత ఉందో చూసారు కదా! ఎవరికైతే ఐబ్రోస్ లెంత్ తక్కువగా ఉంటుందో ఖచ్చితంగా ఈ ట్రిక్‌ని ట్రై చేయండి. 100% రిజల్ట్ కనిపిస్తుంది. ఆరో టిప్‌నైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా టిప్ చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం రెగ్యులర్‌గా ఇంట్లో చపాతీలు గానీ, పుల్కాలు గానీ చేసేటప్పుడు చేత్తో పిండిని కలిపి, పామి, కాల్చి ఇదంతా ఎక్కువ శ్రమ పడకుండా అస్సలు చేత్తో పిండిని కలిపే పనే లేకుండా, ఎటువంటి చపాతీ కర్ర, పీట లేకుండా ఈజీగా మనము ఎలా పుల్కాలను చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో, దీనికోసం నేను ఒక కప్పు వరకు కూడా గోధుమ పిండిని తీసేసుకొని, ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని, కొంచెం కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఈ విధంగా పల్చగా కాకుండా స్ట్రక్చర్ అలా వచ్చినంత వరకు కూడాను కొంచెం థిక్‌గా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే ఇందులోన ఒక అర టీ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని పిండిని పక్కన పెట్టేసుకున్నట్లయితే మనం చపాతీ పిండి అస్సలు కలిపే పని కూడా ఏమీ ఉండదండి. ఇది కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని పెనం అనేది వేడెక్కిన తర్వాత కొంచెం వాటర్‌ని జల్లేయండి. ఆ తర్వాత కొంచెం ఆయిల్‌ని అప్లై చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ముందైతే మనము పిండి మిశ్రమాన్ని కలుపుకున్నాం కదా! దీన్ని వేసేసుకోండి. 1, 2 స్పూన్లు కొంచెం మీకు సైజుని బట్టి వేసేసుకొని మరీ పల్చగా పామేయకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజులో ఇలా పైన కొంచెం గరిటెతోటి స్ప్రెడ్ చేసామనుకోండి మనకి పుల్కాలనేవి చాలా చాలా ఈజీగా రెడీ అయిపోతాయండి. చపాతీలనేవి చాలా స్మూత్‌గా కూడా వస్తాయండి. అస్సలు మనకి పెనానికి కూడా ఏం అతుక్కోవనమాట. చుట్టూ కూడాను కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ మీడియం ఫ్లేమ్‌లోనే ఇలా 2 వైపులా కూడాను కాల్చుకున్నామనుకోండి, మనకి 2, 3 గంటలు గడిచినా కూడాను, ఎన్ని గంటలు గడిచినా కూడాను, ఒక రోజంతా అయినా కూడాను ఈ చపాతీలనేవి ఇలానే ఉంటాయండి. చక్కగా పొంగుతూ కూడా వస్తాయన్నమాట. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్నిటిని కూడాను పిండి అనేది మీకు ఎక్కువ కావాలనుకున్నట్లయితే ఎక్కువ మిక్స్ చేసేసుకొని, ఇలా ఒక్కొక్కటి కాల్చేసుకొని చక్కగా హాట్ బాక్స్‌లో పెట్టి మీరు ఒక 5 గంటల తర్వాతైనా తినండి. టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుందండి. అలాగే మనం చెయ్యి పెట్టి ఎంతమందికి చెయ్యాలనుకున్నా కూడాను ఇలా ఎక్కువ కష్టపడవలసిన అవసరం కూడా లేకుండా జస్ట్ పిండిని కలిపితే సరిపోతుందండి. పుల్కాలనేవి చాలా చాలా బాగా పొంగుతూ వస్తాయన్నమాట. అలాగే స్మూత్‌గా కూడా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. దీనికోసం ముందే పిండిని కలిపి పెట్టి ఒక అరగంట పెట్టేసి ఆ తర్వాత పామి, కాల్చి ఇంత పని లేకుండా జస్ట్ మీకెంత పిండి కావాలో అంత పిండిని ఇలా జస్ట్ మిక్స్ చేసేసుకొని ఇలా పెనంపై వేసేసుకొని ఈ మెథడ్‌లోనే ఒక్కసారి చపాతీలు గానీ, పుల్కాలు గానియండి ట్రై చేసి చూడండి. చేసే చపాతీలు, పుల్కాలు గాని చాలా చాలా బావుంటాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుందనమాట. సో, ఫైనల్‌గా నేనైతే చపాతీలనేవి చేసేసానండి. మీకు పుల్కా కావాలనుకోండి ఆయిల్ అనేది యాడ్ చేసుకోకపోతే పుల్కాలనేవి యాడ్ అయిపోతాయన్నమాట. సో, చూసారు కదండీ ఫైనల్‌గా నేనైతే ఇక్కడ 2 చపాతీలనైతే చేశాను. చపాతీలనేవి చాలా చాలా స్మూత్‌గా పొంగుతూ వచ్చాయండి. అలాగే ఎన్ని గంటలైనా గట్టిపడిపోకుండా అలానే ఉంటాయన్నమాట. మనకి జర్నీల్లోని తీసుకువెళ్ళాలనుకునేటప్పుడు కూడాను చాలా చాలా బావుంటుంది. టేస్ట్ ఇంకా బావుంటుంది. ఒకసారి మీకు చూడండి కట్ చేసి కూడా చూపిస్తున్నాను. ఎంత బావుందో ఈసారి ఎక్కువ శ్రమ పడకుండా 100 మందికైనా కూడాను 10 నిమిషాల్లోనే ఎన్ని కావాలంటే అన్ని చపాతీలు గానీ, పుల్కాలు గానీ చాలా ఈజీగా ఈ మెథడ్‌లో తయారు చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా టైం సేవ్ అవుతుంది. శ్రమ కూడా తగ్గుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్నీ మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.